ఇప్పుడు మనం సమోసాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఉండలు చేశాను. వీటి మీద చక్కగా తడిగుడ్డ మళ్ళీ కప్పేసుకుందాం. ఇలా ఓవెల్ షేప్లో చేయాలండి. చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఒక పార్ట్ని ఇలా పొడుగ్గా కోసుకోవాలండి. ఇంకో పార్ట్ని ఇలా ప్లెయిన్గా వదిలేసేయాలి. వేసేసిన తర్వాత దీని మీద ఇలా పెట్టుకోండి. కొంచెం 1 స్పూన్ మైదా, 2 స్పూన్లు వాటర్ కలిపి ఇలా చేశానండి. ఇది కొంచెం ఇలా అంటించేసేసి ఇలా చేసుకోండి. తర్వాత చూసారండి, ఇలా కోన్లా రావాలి. చక్కగా ఇలా కోన్లా రావాలి. చక్కగా ఇలాగా ఇప్పుడు ఇలా కొంచెం ఇలా ఈ ఒక ఎడ్జ్ ఇలా మడత పెట్టుకోండి. పెట్టుకుని తర్వాత ఇలా ఇంకా ఇవన్నీ మూసేయండి. చక్కగా ఇలా మూసేసేయండి. సరే అండి, సమోసా ఎంత బాగా వచ్చిందో. అలా అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకొకటి చేసి చూపిస్తానండి. ఇలాగే ఇలా ఓవల్గా చేసుకోవాలండి. చక్కగా ఇలాగ ఓవెల్ షేప్లో చేసుకోవాలండి. సగానికి కట్ చేసుకోవాలి, రెండు పార్ట్స్ కింద. ఒక పార్ట్నేమో ఇలాగ లైన్స్ గీసుకోండి. చివరి దాకా గీయద్దు, కొంచెం వదిలేసి. ఇప్పుడు సేమ్ ఇలాగే దీని మీద ఒక దాని మీద ఇలా స్టఫింగ్ రాద్దాం. రాసి ఇలా అంటిద్దాం. అడుగును మాత్రం మనం ఇలా చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసాం కదండి, అది రావాలి. మనం చేసుకున్నాం కదండి, ఇలా కోసిన భాగాన్ని ఇలా పెట్టుకోండి. కోసిన భాగాన్ని ఇలా పెట్టుకోండి. తర్వాత ఇలాగ చేయి పట్టుకుందాం, ఇలా పెట్టుకోవాలి. కోన్లా రావాలి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. చక్కగా స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ స్టఫింగ్ పెట్టుకోండి. బాగా పెట్టుకున్న తర్వాత ఇలా ఏలుతో ఇలా వత్తండి. ఎత్తితే లోపలికి వెళ్ళిపోతుంది చక్కగా.
చూసారండి, ఒత్తుకుపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంతా. ఇప్పుడు మనం ఇలా కొంచెం ఇలా పిండిని ఇలా అనుకుందాం. అంటే ఎక్కడైనా మందంగా ఉంటే అటువైపు పలచన చేసేద్దాం. ఇప్పుడు ఇటువైపుని ఇలా మడతేద్దాం. మడతేసి ఈ 2 స్టఫింగ్కి ఇలాగా ఇది అంటించి మైదా, మనం ఇందాక స్పూన్ మైదా 1 స్పూన్ వాటర్ కలిపాం కదండి, అది బ్యాటర్. నేను ఇక్కడ ఫోన్లో చేస్తున్నానండి,